ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయాలనే ఏదైతే దుర్మార్గమైన ఆలోచన ఏదైతే ఉందో దాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈ రాష్ట్ర వ్యాప్తంగా 1,000,000 సంతకాల సేకరణ, ప్రజల చేత 1,000,000 సంతకాల సేకరణ అనే కార్యక్రమాన్ని మా అధ్యక్షులు వారు ఇచ్చిన పిలుపు మేరకు ముమ్మడివరం నియోజకవర్గం నుంచి సుమారు 60,000 సంతకాల సేకరణ చేసి ఇవాళ ఈ సంతకాలన్నీ కూడా ఇవాళ పంపించడం జరుగుతుంది. ముఖ్యంగా దీనిలో సహకరించినటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకి కూడా, ప్రతి ఒక్క కార్యకర్త కావచ్చు, నాయకులు కావచ్చు, ప్రజల దగ్గరికి వెళ్ళి ఇవాళ ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఈ కార్యక్రమం ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో అది తప్పని చెప్పి వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి సంతకాలు పెట్టడం జరిగింది. ఇవాళ ఇప్పటికైనా ఈ కూటమి ప్రభుత్వం ప్రజల యొక్క మనోభావాలను దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా ఈ నిర్ణయాన్ని వెనక్కి పునరాలోచించుకుని ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి ఏదైతే ప్రజలు ఏవైతే కోరుకుంటున్నారో దాన్ని అమలు చేయాలని చెప్పి ఈ కూటమి ప్రభుత్వానికి ఈ 1,000,000 సంతకాల ద్వారా ఇవాళ తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా ముమ్మడివరం నియోజకవర్గం ఎంతో చైతన్యవంతంగా ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఇవాళ ఈ సంతకాల సేకరణలో పాల్గొని ఇవాళ వాళ్ళ ఆలోచనలు తెలియజేసినందుకు ముమ్మడివరం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కూటమి ప్రభుత్వం నిర్ణయం ఖచ్చితంగా వెనక్కి తీసుకోవాలి. ఏదైతే ప్రభుత్వం మెడికల్ కాలేజీలు ఏదైతే ఆలోచన ఉందో ప్రభుత్వమే ఈ మెడికల్ కాలేజీలని నడిపించే విధంగా ఆలోచన చేసి ఏదైతే కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి మీ ద్వారా కూటమి ప్రభుత్వానికి తెలియజేయడం జరుగుతుంది.